హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఫేస్ పైన పిగ్మెంటేషను అండ్ ఆల్సో హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అండ్ ఆల్సో ఎక్కువగా పిగ్మెంటేషన్స్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా సరే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వీడియో అయినా సరే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో వెంటనే నేను రిప్లై అయినా సరే ఇస్తాను. సో ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ ఇది సంబంధించిన వీడియోస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ఉన్నాయి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోస్ ద్వారా మీకైతే అన్నీ క్లారిఫై అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై అందుకు షేర్ చేయమంటున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ అండ్ ఆల్సో మనకి ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ బేబీ గర్ల్ అని తెలుసుకోవడానికి క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేబీ బాయ్ బేబీ గర్ల్ అనే సమ్ వీడియోస్ అనేది చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉన్నాయి. మీకు ఫ్రీగా టైం ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి అయితే తెలుసుకుందాం. ఆఫ్టర్ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మన హెయిర్ ఫాల్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అనేది మనకి హెయిర్ ఫాల్ అనేది అంతగా అవ్వదు. ఆఫ్టర్ 4th మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకి ఈ పిగ్మెంటేషన్స్ ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది మరింత ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో అనేక హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. బట్ ఎక్కువగా రిలీజ్ అయ్యేవి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్. ఈ హార్మోన్స్ వల్ల ఏంటంటే మన శరీరంలో చాలా రకాలుగా మార్పు అనేది వస్తుంది. చాలా చేంజెస్ అనేది అవుతుంది. చేంజెస్ అంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా అయిపోవడం, వామిటింగ్స్ అనేది రావడం, ఫేస్లో కానీ మన బాడీలో కానీ తీసుకునే ఫుడ్లో కానీ డైట్లో కానీ మన వే ఆఫ్ టాకింగ్ కానీ మన ఉండే నడవడికి కానీ ఎవ్రీథింగ్ కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. అది కేవలం హార్మోన్స్ ప్రాబ్లం వల్ల మాత్రమే. హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో దట్స్ వై ఈ మార్పులన్నీ చాలా కామన్గా వస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడాను మనకి ఎక్కువగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో దట్స్ వై హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా అవుతుంది. సో హెయిర్ ఫాల్ అనేది మరీ ఎక్కువగా ఓవర్గా పోయిందంటే అది ప్రాబ్లమే. అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో నార్మల్గా కొంచెం కొంచెమే హెయిర్ ఫాలో అవుతుందా అనుకునే వాళ్ళు జస్ట్ నార్మల్గా హెయిర్ కేర్ అనేది మీరు ఇంట్లో తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఏం దాని గురించి అయితే థింక్ చేయని అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే హెయిర్కి హెడ్ బాత్ వీక్లీలో 1 or 2 times చేయడం, అలాగే మంచి ఆయిల్ మసాజ్ చేసుకోవడం, కోకోనట్ వాటర్ అదే కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయడం, లేదా ఆల్మండ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా బాగా హెడ్ మసాజ్ చేసుకోవడం, హెయిర్ కుదుళ్ళకి అంటే చిగుళ్ళు ఉంటాయి కదా దానికి బాగా ఎక్కువగా ఆయిల్ అనేది అప్లై చేయడం, ఇట్లాంటివంతా చేస్తే కామన్గా హెయిర్ అనేది అంతగా హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. అంటే ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బాడీ చేంజెస్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ బిఫోర్ కూడా బాగా బాడీ చేంజెస్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల హెయిర్ ఫాల్ అనేది ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిందంతా మరీ ఓవర్గా మీకు హెయిర్ ఫాల్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కానీ నార్మల్గా హెయిర్ ఫాలో అవుతుందంటే మీరు నార్మల్గా ఇంట్లో ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఎక్కువగా కుదుళ్ళకి అప్లై చేయడం, ఎక్కువగా హెడ్ మసాజ్ చేసుకోవడం, హెడ్ బాత్ ఓన్లీ వీక్లీ 1 time కానీ వీక్లీ 2 times కానీ చేస్తే సరిపోతుంది. దానికైతే ఏం ప్రాబ్లమే లేదు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేంటంటే స్ట్రెస్ అంటే కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా అయిపోతుందండి. సో దానికి ఎగ్జాంపుల్ నేను కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ నాకు బాగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ B12 ఉండే ఫుడ్ అంటే B7 ఉంటుంది కదా, B7 విటమిన్ అనేది ఎక్కువగా ఏ ఫుడ్లో ఉంటుందో ఆ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. సో అది మంచిగా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. మరి ఎక్కువగా ఏం థింక్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ ఎల్బోస్ దగ్గర కానీ అండ్
మోకాళ్ళ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ పిగ్మెంటేషన్స్ ఎందుకు వస్తుంది అని అయితే సమ్ మెంబర్స్ కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. సో పిగ్మెంటేషన్స్ ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వల్ల మెలనిన్ అనే ఒక రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ మెలనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ పిగ్మెంటేషన్స్ ఎట్లా అంటే ప్యాచ్ల అంటే జస్ట్ ఇక్కడ ఒక ప్యాచ్ లాగా, ఎక్కడో ప్యాచ్ లాగా, ఎక్కడో ప్యాచ్ లాగా, అట్లా ఒక ప్యాచ్ లాగా ఆ పిగ్మెంటేషన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మెలనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి అది కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీలో మెలనిన్ అనేది ఎక్కువగా ఓవర్గా రిలీజ్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ కూడా ఈ పిగ్మెంటేషన్స్ అలానే ఉండిపోతుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వన్స్ వచ్చింది అనుకోండి, సో అది మనకి ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ ఎక్కడైనా పిగ్మెంటేషన్స్ అనేది స్టార్ట్ అయ్యింది అనుకోండి, మనం దానికి కేర్ తీసుకోకపోతే ఆఫ్టర్ డెలివరీ ఇన్ కేస్ అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిగ్మెంటేషన్ అనేది వచ్చింది అంటే మీరు కేరింగ్గా అయితే ఉండాలి. ఎందుకంటే మనకి పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ ఇప్పటికీ కూడా, అంటే డెలివరీ అయ్యి 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా సరే కొంతమందికి ఆ స్ట్రెచ్ మార్క్స్ పొట్ట పైన ఉండిపోతాయి. చూస్తారా కొంతమంది ఉమెన్స్కి? సో ఎందుకంటే వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కేర్ తీసుకోకపోవడం, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ స్ట్రెచ్ మార్క్స్ అలా ఉండిపోతుంది. సో అలాగే మనకి పిగ్మెంటేషన్స్ కూడా అలానే ఉండిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ పిగ్మెంటేషన్స్ కోసం ప్రెగ్నెన్సీలోనే కేరింగ్గా తీసుకోవాలి. కేర్ అంటే ఏం లేదు, మీకు 5th మంత్ 6th మంత్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ కనిపిస్తాయి పిగ్మెంటేషన్స్ మొత్తం ఫేస్ పైన, నెక్ పైన, థైస్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, చెయ్యి, మోకాలు, ఇట్లా వేరు ప్లేసుల్లో మనకి ఈ పిగ్మెంటేషన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం అండ్ ఆల్సో ఎక్కువగా ఏదైనా స్క్రబ్స్ ఇట్లాంటివంతా బాగా మసాజ్ చేసుకోవడం, ఇలా చేస్తే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పోయి లైఫ్ లాంగ్ కూడా ఇంకా లేకుండా ఉంటుంది. సో అదే మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనే కేర్ తీసుకోకుండా పోనీలే ఏముందిలే అది పోతుందిలే అనుకునే వాళ్ళకి మాత్రం అది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో ఈ టైంలోనే పిగ్మెంటేషన్స్ వచ్చినా, పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ వచ్చినా సరే చాలా కేర్గా ఉంటేనే, అంటే దానికి తగ్గట్టుగా సమ్ టిప్స్ పాటిస్తేనే ఆఫ్టర్ డెలివరీ తర్వాత లైఫ్ లాంగ్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేయండి. అండ్ ఫేస్ కూడా మసాజ్ చేసుకోవడం ఇట్లాంటివంతా చేస్తే అంత పిగ్మెంటేషన్స్, పింపుల్స్ అనేది రాదు. హెయిర్ కేర్ కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం, B7 ఉండే విటమిన్ ఫుడ్ అనేది తీసుకోవడం, మంచిగా డైట్ పాటించడం, లిక్విడ్స్ అనేది మెయిన్ వచ్చేసరికి లిక్విడ్స్ బాడీలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోతాయి. సో అది మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.